చక్కగా నేర్చుకున్నాము. అయితే ఈరోజు అసత్యమైన పశ్చాత్తాపంలో కూడా సత్యం లేదు. కొంతమంది పశ్చాత్తాప పడుతున్నారు కానీ పశ్చాత్తాప పడినట్లుగా ఉంటున్నారు కానీ ఆ పశ్చాత్తాపమునకు తగినటువంటి మనస్సు కనబడడం లేదు. పశ్చాత్తాప పడినట్లుగా ఉంటున్నారంతే, కానీ నిజమైన పశ్చాత్తాపం చాలా మందిలో ఉండలేదు. అందుకని దాన్ని ఏమని నేను హెడ్డింగ్ పెట్టానంటే అసత్యమైన పశ్చాత్తాపము అని టైటిల్ పెట్టాను. ఈ అసత్యమైనటువంటి పశ్చాత్తాపముల గురించి నేను నా సొంత మాటలతో చెప్పడం కాదు, కానీ బైబిలే మనకు చక్కగా చెప్తా ఉందన్నమాట. నిరుపయోగమైనటువంటి పశ్చాత్తాపముల గురించి ఇంతకుముందు అంటే ఈ 4 రోజుల్లో కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అసత్యమైనటువంటి పశ్చాత్తాపముల గురించి నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా చదివి మనం ముందుకు వెళదాం. ఈరోజు అంశాన్ని చదవండి, నేటి అంశాన్ని చదవండి. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇకను నిలుపనని వారితో చెప్పగా. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలను మనం గమనిద్దాం. నిన్నటి దినాన్ని చూస్తే ఏం నేర్చుకున్నాము? పశ్చాత్తాపం యొక్క రుజువులు తెలుసుకున్నాం కదండి. ఆ మంగళవారం నాడు రక్షణార్థమైన పశ్చాత్తాపం, మంగళవారం నాడు నేర్చుకునేటువంటి పశ్చాత్తాపము చాలా ఇంపార్టెంట్తో కూడినటువంటి పశ్చాత్తాపం. రక్షణార్థమైన పశ్చాత్తాపం మనలో ఏం కలుగు చేస్తుందంటే మారు మనసును కలుగు చేస్తుంది, నిజమైన మారు మనసును తెస్తుంది మంగళవారం నేర్చుకునేటువంటి పశ్చాత్తాపంలో. అయితే ఈరోజు పశ్చాత్తాపాన్ని గురించి మనం చూసుకుంటే పశ్చాత్తాప పడుతున్నారు కానీ ఆ పశ్చాత్తాపంలో ఏముండడం లేదంటే సత్యం అనేది ఉండడం లేదు. ఎందుకు సత్యం అనేది ఉండడం లేదు అనే విషయాన్ని మనం చూసుకుంటే వాళ్ళ పడిన పశ్చాత్తాపం నిరుపయోగంగా కనబడుతుంది. వాళ్ళు చాలా మంది పశ్చాత్తాపడ్డాం అనుకుంటున్నారు కానీ సరి అయిన మనసు కలిగి లేకపోతున్నారు. అందుకనే ఈరోజు 3 వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి ఫరో రాజ్యం. మనం చదివినటువంటి ఈ భాగంలో ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇంకనూ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లను రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి అని చెప్పి మోషేను అహరోనులను పిలిపించి వారితో మోషే మాట్లాడుతున్నాడు. అప్పటికే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే మోషే సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఫరో రాజు వినడం లేదు. వినకపోయేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ ఈయన మోషే అహరోనులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవా నీ ప్రజలైన వారిని విడుదలపరచాలనుకుంటున్నామో కానీ ఫరో మాట వినడం లేదు. అంటే అప్పటికే దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క దేశములో అంటే ఐగుప్తు దేశంలో 8 రకాలైన అద్భుతాలు చేశాడు. ఎన్ని రకాలు? 8 రకాలైన అద్భుతాలు చేశాడు. ఒకసారేమో పేలు పంపించాడు, కప్పలు పంపించాడు, అండ్ తెగులు పంపించాడు, తర్వాత ఉరుములు బ్రహ్మాండమైనటువంటి వడగండ్లను పంపించాడు, అలాగే చాలా మంది చనిపోయేటట్లుగా చేశాడు. ఇన్ని చేసిన ఐగుప్తు ప్రజలు ప్రథమ సంతానం కూడా చనిపోయారు. ఇన్ని చేసిన ఫరో ఏమనేవాడంటే, అరే మోషే, ఇక మీదట నేను దేవుని మాట వింటాను, మీ మాట వింటాను, ఇశ్రాయేలుని విడిపించేస్తాను, ఈ బాధ నుండి మమ్మల్ని తప్పించు అని మొదలెడితే సరే ఫరో పాపం పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, బాధపడుతున్నాడు కదా, వీళ్ళ బాధించడం ఎందుకు ఐగుప్తీయులు అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తే వేలు వెనక్కి వెళ్ళిపోయాయి, కప్పలు వెనక్కి వెళ్ళిపోయాయి, ఉరుములు మెరుపులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఉపద్రవాలన్నీ కూడా ప్రార్థన చేశాడు. 8 సార్లు అలాగే అన్నాడండి. 8 సార్లు కూడా
ఓకే మిమ్మల్ని పంపించేస్తాను, ఓకే మిమ్మల్ని పంపించేస్తాను అన్నాడు. అంటే ఆయనలోనికి సంపూర్ణమైన మారు మనసు వచ్చింది అనుకుంటున్నారా? సంపూర్ణమైన పశ్చాత్తాపం వచ్చింది అనుకుంటున్నారా? ఎన్ని సూచక క్రియలు చూపించినా గానీ అతని మనసు ఏం చేయబడింది అని అంటే కఠినమాయను అని ఉంటదండి. మొదటిసారి నేను చేయను ఇంకా అన్నాడు, పోన్లే అని చెప్పి ప్రార్థన చేశారు. మళ్ళీసారి అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే నేను పోనివ్వను మిమ్మల్ని అన్నాడు. రెండోసారి అలాగన్నాడు, మూడోసారి అలా, నాలుగోసారి అలాగన్నాడు. అంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే దేవుణ్ణి వేడుకున్న ప్రభా ఇంకెప్పుడు చేయనయ్యా, ఇంకెప్పుడు వెళ్ళనయ్యా, ఇంకెప్పుడు చూడనయ్యా, ఇంకెప్పుడు తిన్నాయా, ఇంకెప్పుడు కన్నెది చూడనయ్యా, అయ్యా నీకు లోపడుతున్నాయా, ఈ రోగం పోవాలైనా, ఈ ఇబ్బంది పోవాలైనా, ఈ సమస్య పోవాలైనా అని ఏడుస్తున్నాం. కానీ అది పోగానే మరలా దేవుడు ఎవరో మనం ఎవరమో, అది బాగానే మేలు జరిగిన వెంటనే దేవుడు ఎవరో మనం ఎవరమో వెంటనే మర్చిపోతున్నాం. మనం ఇచ్చిన మాటను కూడా వెనక్కి తీసేసుకుంటున్నాం. అందుకని మొదట పశ్చాత్తాపడినట్లుగా ఫరో ఉన్నా కానీ తన హృదయములో నుంచి పూర్తిగా రాలేని కారణం చేత మరలా ఇశ్రాయేలును శ్రమ పెట్టడం, బాధ పెట్టడం చేసేవాడు. అందుకని ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని ఏమనాలో చెప్పండి, ఏమనాలో చెప్పండి? అసత్యమైన పశ్చాత్తాపం. పైకి ఏడుస్తున్నాయి కానీ మళ్ళీ వెంటనే దాన్ని మర్చిపోయి మరలా ఇశ్రాయేల్ ప్రజల్ని శ్రమ పెట్టడం, బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళని నాశనం చేయాలనుకోవడం, వాళ్ళని రకరకాలైన ప్రయత్నాలు చేయడం, ఎంత బాధించాలని, ఎంత వెట్టి చాకరి పని చేయించి వాళ్ళని బాధ పెట్టారో తెలుసండి. ఇశ్రాయేల్ ప్రజలు 8 అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో చేసిన, ఐగుప్తీల మధ్యలో చేసిన ఫరో రాజు యొక్క మనసు కఠినమైపోయింది అని రాస్తుంది. మన జీవితంలో కూడా అంటే ఒక్కొక్కసారి మనం చేస్తున్న తప్పిదాలను బట్టి ఏం జరుగుతుందంటే కీడు మన మీదకి వస్తుంది. ఎందుకు వచ్చిందా అని ఆలోచన చేస్తున్నాం. దైవజనులు వాక్యం ద్వారా తెలియపరచడమో, లేకపోతే మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుని అర్థం మాట్లాడటమో, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం ద్వారా మాట్లాడటమో, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినప్పుడు మనం చేసిన జ్ఞాపకం రావడమో, అవి వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే అయ్యో ఇలా చేయబట్టి ఇలా వచ్చినట్టుంది అని అనుకుని మరలా ఒప్పుకుని మరలా అదే పని చేయడం, మరలా దాని జోలికి వెళ్ళడం, మరలా దాంట్లోనే వేలెట్టడం, మరలా అదే స్థానంలో అడుగు నిలపడం, అదే స్థానంలో పాదం మోపడం, ఇవన్నీ జరుగుతున్న కారణం చేత కీడు మనల్ని విడిచిపెట్టి పోవడం లేదు. ఎందుకంటే పూర్తి మారు మనసు మనలోనికి రాలేదు గనక, పూర్తి పశ్చాత్తాపం మనలోనికి రావడం లేదు గనక, పూర్తి పశ్చాత్తాపంతో నిండలేదు గనక, పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు రాలేదు కాబట్టి సమస్య కూడా మన దగ్గర నుంచి దూరంగా పోదు. అది మన వెనకాలే ఉంటది అన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతే కదండి మరి, అవునా కదా? యేసయ్యా వాక్యాన్ని విన్నారండి, అననీయ సప్పీరాలు మారు మనసు పొందినట్టు పొందేశారండి. అప్పటికి ఉద్రేకం వచ్చేసింది వాళ్ళకి. ఉద్రేకం వేరండోయ్, మారు మనసు వేరు, ఉద్రేకం వేరు, ప్రేరేపణ వేరు, పరిశుద్ధాత్మతో నింపబడ్డం వేరు. ప్రతిదానికి కొద్దో గొప్ప తేడా ఉంటుంది. ఉద్రేకంతో చేసింది, ఒక్కొక్కసారి ఉద్రేకంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎగిరేస్తూ ఉంటాం. ఆ ఉద్రేకపరమైనది అంత మట్టుకు అంటది. అదే పరిశుద్ధాత్మ అయిందనుకోండి, అది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదండి. ఎప్పుడు పోద్ది అంటే దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడే పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టి పోతాడు. అప్పటి వరకు ఆయన మనతోనే ఉంటాడండి. వీళ్ళు అనుకున్నారు పొలం అమ్మేద్దాం దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారండి. ఆ తర్వాత ఏమనుకున్నారంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు వచ్చిన తర్వాత ఇంత ఇచ్చేస్తామా అని అనుకున్నారు. అది సరైన డిసిషన్ అంటారో చెప్పండి? వాళ్ళు ఎంత వచ్చినా ఇచ్చేస్తాం అనుకున్నారు కాబట్టి ఏం చేయాలి? ఇచ్చేయాలి కదా. ఇచ్చేస్తేనే వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. మన ఆస్తులు అమ్మేసి ఇచ్చామన్నాడా? అది అపోస్తల కార్యాల్లో ప్రభు ఏం చెప్పాడంటే, వాక్యం వింటే సువార్తకు ఈ ధనం ఇక్కడ ఉంటే ఏమవుతుంది, దేవుని సన్నిధిలో దాచుకుంటే బాగుంటుందని చెప్పి చర్ర స్థిర ఆస్తులు అమ్మి ఇచ్చేసారు. అపోస్తలు మీరు అమ్మేసి ఇచ్చామని చెప్పలేదు, అమ్మేసి ఇచ్చామని ఎక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళు ప్రేరేపణ వచ్చింది, నా ధనం పరిచయలో వాడబడితే బాగుంటుందని తెచ్చారు. వాళ్ళకిలాగే వేళ అనుకున్నారు, అందరూ ఇస్తున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను అని అనుకున్నారేమో ఒకవేళ. అందుకని వీళ్ళు ఏం చేశారంటే అమ్మింది వెలంతా తేకుండా కొంత దాచుకుని కొంత మాత్రమే తెచ్చారు. ఏంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల రిజల్ట్ ఏమైనా వచ్చిందంటారా? అది వాళ్ళదే కదా, వాళ్ళ దగ్గర ఉన్న చేటు. దేవుడు దిక్కుమాలుడు ఏం కాదు. ఆయన
పేదోడు ఏం కాదు మనల్ని అడుక్కోవడానికి. కాకపోతే మన మనసు ఎలాంటిదో ఎరిగి, మీకు అర్థమవుతుందా? ఆయన ఎందుకు అడిగాడంటే మనల్ని పరీక్ష చేయడం కోసం, మన మనసు తెలుసుకోవడం కోసం, మన ఆలోచన తెలుసుకోవడం కోసం. ఇప్పుడు సంతలో నుంచి పిల్లలకి ఇన్ని స్వీట్లు తెస్తాం, ఇన్ని హోటల్ తెస్తాం, 3 తెస్తాం, అన్నీ ఇచ్చేస్తాం. ఏమంటాం? ఒరే తినట్రా నైనా అంటాం. అక్కడ కొన్నప్పుడు అవి మనవి కదా, మన డబ్బులు కదా, తెచ్చేటప్పుడు మనవి కదా, మనం తినేలేమా? వాళ్ళకి పెట్టి మరలా ఎందుకు అడుగుతున్నాం? వాడు నైజం ఏంటో తెలుసుకోవడం కోసం, వాడు మనసు ఏంటో తెలుసుకోవడం కోసం అడుగుతాం. ఇచ్చేది మనమే, తెచ్చేది మనమే, అంతా మనదే, కానీ వాడు నైజం తెలుసుకోవడం కోసం అడుగుతాం. అలాగ దేవుడు కూడా వాళ్ళ నైజం కోసం అడుగుతుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫరో యొక్క నైజం ఏంటంటే అప్పటికే మార్పు చెందినట్లుగా చేశాడు, పశ్చాత్తాపడినట్లుగా చేశాడు. మరల వెంటనే ఏం చేస్తున్నాడు అన్నమాట? తిరగబడుతున్నాడండి. అలా తిరగబడి పశ్చాత్తాపాన్ని ఏమన్నారంటే అసత్యమైన పశ్చాత్తాపము అన్నారన్నమాట. అర్థమైంది మీకు పూర్తిగా? ఇంకా ముందుకు అర్థమవుతుందండి ప్రాబ్లం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇప్పుడు మనం చదివిన భాగంలోకి వస్తున్నాము. ఈ చదివిన భాగం ఏంటంటే అప్పుడు వరకు చేస్తాను, పంపుతాను, వదిలేస్తానన్న పొర్ర వదలలేదు. దేవుడు ఏం చేశాడంటే మరలా పెద్ద వడగండ్లు పంపించాడు, వరదను పంపించాడు. ఈ వడగండ్ల వాన ఆ జొన్నుల మీదకి వచ్చింది. ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆ వడగండ్ల దెబ్బకి, వర్షానికి, ఆ ముసూరికి ఏమైపోయారంటే ఎక్కడికక్కడ ఒళ్ళు చల్లబడిపోయి చనిపోతున్నారండి. కానీ ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్లేస్ ఎక్కడో తెలుసా? ఫరో రాజు అంటే ఈ ఫరో రాజు కాదు, ఈయనకన్నా ముందున్న ఫరో రాజు యోసేపుతో అన్నాడు, నీకు నచ్చిన ప్లేస్లో ఉండండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే గోషేనులో నివాసం అన్నారు. ఇప్పుడు గోషేను ప్రాంతం అంతా ఇశ్రాయేలుది కనుక గోషేనులో ఇంత చుక్క కూడా వర్షం పడలేదండి. అన్ని రోజులు కూడా ఐగుప్తు దేశంలోనే కురిసింది తప్ప గోషేనులో ఇశ్రాయేలు మీద చిన్న వర్షం చుక్క కూడా పడలేదు. వాతావరణం అంతా హ్యాపీగా ఉందన్నమాట. వీళ్ళందరూ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే దేవుని మాట వినక, ఫరో రాజు దేవుని మాటకు లోబడక, ఫరో రాజు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న కారణం చేత దేవుడు ఐగుప్తీయులందరినీ కూడా హతమార్చినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చదువు భాగంలో దేవుని పిల్లలేని వారు మాత్రము సురక్షితంగా ఉన్నారు. అదే చెప్తాడు. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఎందుకని? ఆ ఇశ్రాయేలు చుట్టూ ఎవరి కోపదల ఉంది? దేవుని యొక్క కోపదల ఉంది. మన ఇంటి చుట్టూ, మన చుట్టూ దేవుని కోపదల ఉండాలి. ఎప్పుడు ఉంటదంటే దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మాట మనము తోచ తప్పకుండా పాటిస్తున్నప్పుడు, లక్ష్య పెట్టినప్పుడు, దేవుని మాటకు భయపడినప్పుడు, విధేయులమైనప్పుడు, దేవుని మాట చొప్పున నడుస్తున్నప్పుడు దేవుని కోపదల మన ఇంటి చుట్టూ, మన చుట్టూ ఉంటదండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ కూడా దేవుని యొక్క కోపదల కంప్లీట్ గా ఉందండి. అయితే పక్కన ఉన్నటువంటి అదే దేశంలో ఐగుప్తులోనే ఆ ఐగుప్తు దేశం అంతా వడగండ్లు పడ్డాయి, కానీ గోషేను ప్రాంతంలో మాత్రం వడగండ్లు పడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సభలెట్టాం. ఇక్కడ సభలెట్టినప్పుడు చుట్టుప్రక్కల అంతా తుఫాన్లు వచ్చాయి. మనకు వచ్చిందా? దేవుని కృప, దేవుని కోపదల. ప్రియులారా, ఒక్కొక్కసారి దేవుడు ఎవరిని ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. ఎప్పుడంటే ఆయన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. వీళ్ళకి అంత చేసినా కానీ ఏమి రాలేదంటే పశ్చాత్తాపం. ఐగుప్తీయులందరూ కూడా ఆ వడగండ్ల దెబ్బ చేత చచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నిర్గమకాండం 10వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఫరో మోసే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసింది. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగింపమని మీ దేవుడైన యెహోవాను వేడుకోనగా. మనం ఫస్ట్ నే చదివినటువంటి నిర్గమకాండం 9:27-28 వచనాల్లో ఏమంటాడు? అక్కడ కూడా ఇది చూడగా
ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేస్తున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇంకనూ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకుంటాను అన్నాడా? నేను పాపం చేసినాను అక్కడ అన్నాడా? మరలా 10 అధ్యాయాల వరకు రాదు, మళ్ళీ ఎందుకు అంటున్నాడండి అంటే అతనిలో సరి అయినటువంటి పశ్చాత్తాపం. ఎన్ని డొల్లేడు ప్లేడుతేటమ్మ ఇక్కడికి వచ్చి ఎవరు మెప్పిందామని ఎడుతున్నావు? బైబిల్ పట్టుకుని ఎవరు మెప్పిందామని భక్తిగా నెట్టెంతున్నావు? ఎవరు మెప్పిందామని చేస్తున్నాం మనం? దేవుడు మెచ్చే భక్తిని వెళ్ళినది అంటున్నాను. నటన భక్తులు ఉండకూడదు మనకు. పరువులాగా కరెక్ట్ అయిన పశ్చాత్తాపం, రక్షణార్థమైనటువంటి పశ్చాత్తాపము ఉండాలండి. దేవుడు మెచ్చేదిగా మన భక్తి ఉండాలండి. ఇప్పుడు పశ్చారు అన్నాడా, మేము దుర్మార్గులమో, మేము పాపాత్ములమో, మా మీదకి వడగండ్లు రాకుండా ప్రార్థన చేయన్నాడా? మళ్ళీ ఇక్కడికి వచ్చానా ఇలా ప్లీజ్ అన్నట్లేదు. ఇక్కడ ఫరో రాజు ప్లీజ్ ప్లీజ్ అంటే ఎలా ఉంటుందంటే మన ప్రార్థనలో, మన విజ్ఞాపనములు, మన మొక్కుబడులను అంతంత మన అవసరాలు తీరే వరకు మాత్రమే ఉంటున్నాయి తప్ప కంప్లీట్గా దేవునిలో ఉండాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి అన్నట్లు ఉండాలి. మన అవసరాల కోసం ప్రార్థన చేసుకోవడం, లేకపోతే మన అవసరాల కోసమే ప్రార్థనకి వెళ్ళడం, మన అవసరాల కోసం అన్నట్లుగా ఉంటుందో తప్ప దేవుడు చెప్పినట్లుగా నడవడానికి మాత్రం ప్రార్థనకు రావడం లేదు చాలా మంది. దేవుడు చెప్పినట్లుగా మాత్రం ఉండడం లేదు, దేవుడు చెప్పినట్లుగా నడవడం లేదు చాలా మంది. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఫరో రాజు లాంటి కఠిన మనసు ఉంటే గనక, ఫరో రాజు లాంటి సాతాను కలిగిన వాళ్ళు, ఫరో రాజు లాంటి గర్భిష్ఠులో ఎవరైనా ఉంటే మారు మనసు పొందాలండి. మారు మనసు పొందకపోతే పరలోకంలో మనకి ఏం లేదో తెలుసా? దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రంగా, అదే ఆయన దగ్గర మనకు చూడలేదు. ఈసారికే అని ఎన్నిసార్లు అన్నాడండి? ఒకసారైనా మారు మనసు పొందాడంటారా? అసత్యమైన పశ్చాత్తాపం, పనికిరాని పశ్చాత్తాపాలు ఎందుకు? అది దేవునికి తెలుసు, సత్యమా అసత్యమే. అందుకే ఆయన మాటికి వాళ్ళని శిక్షించడం మొదలు పెట్టేశాడు అన్నమాట. రెండోది ఏంటంటే సౌలు రాజు. ఎవరండి? సౌలు రాజు. దయచేసి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24 నుండి 31 వచనాలు. 15:24 జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. దేవునికి స్తోత్రం. సమూయేలు ఏమంటున్నాడంటే ఇక్కడ 24వ వచనంలో, సౌలు జనులకు జడిచి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అమాలేకీయుల మీదకి ఇశ్రాయేలుని యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయుల్లో అగగ్ అనేటువంటి రాజు ఉన్నాడు. రాజు పేరేంటండి? అగగ్ అనేటువంటి రాజు ఉన్నాడు. దేవుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు, కానీ ఆ దేశంలో ఉన్నది ఏది కూడా తేవద్దని చెప్పాడు. వీళ్ళు ఆ అమాలేకీయుల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వస్తూ ఏం చేశారో తెలుసా అండి? క్రొవ్విని ఎడ్లను, పొట్టేళ్లను అండి, కొన్ని కావలసినటువంటి జీవరాశులందరినీ అన్నిటిని కూడా తెచ్చి ఒక చోట కట్టేశారు. యుద్ధానికి వెళ్ళి విజయం తెచ్చుకున్నారని సమూయేలు విని సమూయేలు రాజు సౌలుని ఎదుర్కోవడానికి వెళతాడు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే, సౌలు దగ్గరకు వచ్చేటప్పుడు సౌలు సమూయేలుతో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటాడు. ఎవరిని? సౌలు సమూయేలుతో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటాడు. అసలు దైవజనుడు దీవించాలా, సౌలు దీవించాలా? మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దైవజనుడు దీవించాలా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. దైవజనుడు ఆశీర్వాదం మీద రాజు అయ్యాడు అతను. దైవజనుడు అభిషేకం మీద రాజు అయ్యాడు అతను. ఈయనెవలండి దైవజనుడు దీవించడానికి, దైవజనుడు ఆశీర్వదించడానికి? ఆలోచించండి. ఫస్ట్ స్టెప్, అతను మాట్లాడిన మాటలో ఎంత గర్వం కనబడుతుందో చూడండి, ఎంత ఆత్మీయ గర్వం ఉందో చూడండి అతనిలో.
చాలా ఆత్మీయ గర్వం ఉంది. అయ్యగారు అందులో తప్పు ఏంటండి అనుకోవచ్చు మీరు. తప్పు ఏమైనా కనపడద్దా మనకి? మీరు చెప్పండి రా, చదువుకున్నప్పుడు కదా. అందులో ఏమైనా తప్పు కనపడుతుందా? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అన్నాడు. ఎవరు? సౌలు. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? సమూయేలు. ఎవరు? ప్రవక్త. ఆయన ప్రవక్త ఈయన ఆశీర్వదించాలి కానీ ఈయన ఆశీర్వదించడం కాదు. ఆయన మీరు గమనించాలి. ఎప్పుడూ కూడా రాజు ఏం చేయాలంటే ప్రవక్తకి లోబడి నమస్కరించాలి, వందనాలు చెప్పుకోవాలి. దీవెన ఎవరు ఇవ్వాలి? ప్రవక్త ఇవ్వాలి దీవెన. ఈయన ఏం చేస్తున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నాడు. సరే, బాగానే ఉంది అని ఒప్పుకున్నాడు. ఈసారి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాట కూడా చదవం, తర్వాత ఏం మాట్లాడు. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి. చూసారా, యెహోవా నిన్ను దీవించిన కాకంటే ఈయనేమంటున్నాడు? నేను నీతో కూడా రాను. నువ్వేం చేసావు తెలుసా? యెహోవా ఆజ్ఞను తిరస్కరించో. యెహోవా ఆజ్ఞను మీరు దేవుడు చెప్పినట్లుగా చేయలేదో, అక్కడ ఒక్కటి కూడా తేవద్దు ఈ దేశంలోకి అని చెప్పాడు ఆయన. నువ్వేం చేసావంటే ఎన్ని తెచ్చావు? లేదు లేదు అంటున్నాడు. అక్కడేమో అరుపులు అనబడుతున్నాయి. ఆ అరుపులు ఏంటి అని అడిగాడు. ఆ అరుపులు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా అండి? ఆ మాట కూడా చదవరు. వెళ్ళిపోవలనని తిరగగా సౌలు అతన్ని దుప్పటి చెంగు పట్టుకుని అది కాదు. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎట్లా రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమేకీయులు యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మాట క్యాచ్ చేయాలి మనం. మీ దేవుడైన యెహోవా. ఈయనకి దేవుడు కదా. వాక్యం చదివేటప్పుడు ప్రతి మాట క్యాచ్ చేయాలండి. ఇప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించడు కాక అన్నాడు. అక్కడ ఫస్ట్ స్టెప్. ఇక్కడేమంటున్నాడు? మీ దేవుడైన, అంటే ఈయనకి దేవుడు కదా, మన దేవుడు అనొచ్చు కదా అండి. ఇక్కడ కూడా ఒక స్టెప్ వెనక్కి వేశాడు. చదవనన్నా. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. అంటే ఇతను పాపం కప్పిపుచ్చుకోవడానికి, ఇతడు చేసిన తప్పిదముని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో మీ దేవుడిని యెహోవాకి బలి ఇవ్వడానికే తెచ్చారు ఇవన్నీ. మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలన చేసిమని అనగా చాలు, అన్ని నిర్మూలన చేసేసాం, దేన్నో అంచలేదు. అంటే కొంచెం బాగా బలిసి ఉన్నాయని, కొవ్వు ఎక్కువ ఉంటుందని, దేవునికి బలిస్తే ఆయన అగ్రనిస్తాడని మీ దేవుడని యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించు కాకుండా, ఎక్కడేమో మీ దేవుడని యెహోవాకే మేము ఇవన్నీ తెచ్చామండి. దేవుడు తెమ్మన్నాడా వద్దన్నాడా? అక్కడ ఏమి తేవద్దు అన్నాడు. ఇతను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాటిని ఎర్రేస్తున్నాడు అన్నమాట. ఎర్రైతే ప్రవక్త ఆయన ఏమన్నా ఎర్రోడు అనుకుంటారేంటి? ప్రవక్త దేవుని వ్యక్తి, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. కానీ ఇప్పుడు అవన్నీ దేవునికి ఇష్టం లేదని చెప్పి వెనుగిదులు పోతుంటే ఏం చేస్తున్నాడు అన్నాడు? సొక్కా పట్టుకుని వెనక్కి లాగేట. సొక్కా పెట్టి వెనకలాగితే మాత్రం వచ్చేస్తాడు ఆయన. నువ్వు దేవుని దృష్టికి పాపం చేసావు కాబట్టి నీ రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని నీ వద్ద నుండి నీ పొరుగు వాని చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతికి వెళ్ళిపోతుంది? పొరుగు వాని చేతికి వెళ్ళిపోతుంది. అబ్బాయి నువ్వు చేయరాని నేరం చేసావు అని చెప్పేశాడు. ప్రియులారా, మనకి ఏమనిపిస్తుందంటే దీవించడం తప్పేటి అనిపిస్తుంది. రెండోది, దేవునికే కదా అంత బలమైన తెచ్చారు, తప్పేటి అనిపిస్తుంది. మనకక్కడ కొన్ని అర్థం కావన్నమాట, అర్థం కాని విషయాలు ఉంటాయి. దీవించడం దైవజనుడే దీవించాడు. రెండోది, ఏమైనా తెస్తే దేవుడు మెచ్చేవే తేవాలి. ఏది పడితే తెచ్చేస్తే దేవుడు మెచ్చేసుకుంటాడు అనుకోవడానికి వీలు లేదు. శపితమైనది ఏది కూడా దేవునికి ఇవ్వడానికి వీలు లేదండి. హల్లెలూయా. ఏదో చిన్న శపితమైన వాటిని తెచ్చుకుని గుడారంలో పెట్టుకున్నందుకు కుటుంబం సర్వనాశనం అయిపోయింది.
అలాంటి క్యాచ్ చేయాలి. మన ఇల్లు ఎందుకు వెనకబడిపోయింది, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, మన మీద శాపం ఎందుకు ఏలుబడి చేస్తుంది, ఎందుకు మనం అనుకునే జరగడం లేదో, మనం అడిగింది ఎందుకు రావడం లేదంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనకి న్యాయంగా కనబడతాయి, తప్పు అనిపించదు, కానీ దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని గూఢంగా లోతుగా అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. ఇప్పుడు సౌలు పతనం అవడానికి అతనిలో ఏం కనబడుతుంది? తేవడం దేవునికి మంచిగానే తెచ్చినట్లుగా కనబడుతుంది కదా అండి. మరలా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు సౌలు, అక్కడ తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. కానీ తప్పు చేసినాడు వదిలిపెట్టాడా, పశ్చాత్తాపడ్డా? లేదండి. పశ్చాత్తాపడికి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇతను మరలా రాను దుప్పడం ముసుకేసుకుని మరలా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా సోది చెప్పేవాడు దగ్గరికి వెళ్ళాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరీక్ష చేయడానికి మరణాపాయ స్థితులు వస్తాయి, కానీ మనం జంకకూడదు, జడియకూడదు. ప్రార్థన ఒక్కట మాత్రమే చేయగలగాలి దేవునికి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాడంటే, సోది చెప్పించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు, శపితమైన తెచ్చుకునే స్థాయికి వచ్చేసాడు. ఒక రాజు ఒకనొకప్పుడు అతను ఎలాంటి వాడు తెలుసండి? పూర్వస్థితి చూస్తే పెంట మీద ఉన్నవాడు, గాడిదలు కాసుకునేవాడికి కొడుకు. ఆయన తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు. పాత స్థితి అంతా మర్చిపోయాడు. ఇప్పుడు దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్న చిన్న 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 మిస్టేక్లే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే పతనము చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? పతనము చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది ఇవన్నీ కూడా ప్రతిదానికి తగుదనా అని సౌలు వెళ్ళిపోయినట్లుగా తగుదనా అని వెళితే మన జీవితాలు ఏమవుతాయి అన్నమాట? అసత్యమైన పశ్చాత్తాపం అనండి. అసత్యం. సౌలుకి పశ్చాత్తాపం ఉందంటారా పశ్చాత్తాపం? అక్కడ మీ దేవుడు అంటాడా? ఏ దేవుడు రాజుగా చేశాడండి ఆయన్ని? ఏ దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడండి ఆయన్ని? అంటే మీ దేవుడు అన్న అక్కడికి వచ్చాడంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. తన ఆత్మీయ జీవితం ఎంత పతనం అయిపోయిందో చూడండి. అతని జీవితం ఎంత గర్విష్ఠ జీవితం అయిపోయిందో చూడండి. ఆ గర్వపు జీవితం సిలువ దగ్గర ఒప్పుకోవాలండి. ఆ పాపిష్టి జీవితం సిలువ దగ్గర ఒప్పుకోవాలండి. మనలో ఉన్నటువంటి అహంభావ జీవితం సిలువ దగ్గర వదిలిపెట్టేయాలండి. కన్నీరు గార్చి ప్రభువా నేను పాపిని తండ్రి పశ్చాత్తాపడి ఏడవాలండి. ఆ పశ్చాత్తాపంలో మన పాపాలు కొట్టుకుని పోవాలి. రక్షణార్థమైన మారు మనసు రావాలండి. అప్పుడు మనం దేవుని కొరకు జీవిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు సౌలు గారి దగ్గరికి వచ్చేసరికి రెండు విషయాలు కనపడిపోతున్నాయండి. ఒకటి అంటాడు నీ దేవుడు అంటున్నాడు, రెండోది అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఆయన చేత ఆశీర్వాదం పొంది మళ్ళీ తిరిగి ఆయనకే పంగన ఆడుతున్నాడు కదా అండి. కాబట్టి ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాలు. మూడో విషయానికి వెళ్దాం. మూడోది ఇస్కరియోతు యోధ. ఎవరండినా? ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్త 20:3-5 చదువుకుంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పాడండి, ఇగో మీలో ఒకడు నన్ను చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను నేను కూడా ఈరోజు మీకు మాట చెప్తున్నాను, మీలో ఇద్దరు వల్ల మరలా సంఘం గలిబిలి అవుతుంది. యోధకు అన్నాడు, ఇదిగో మీలో ఒకడు నన్ను శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు అన్నాడండి. అనగానే ఏం చేయాలా? వారు పొందాలద్దా? పొందాడు అనుకుంటున్నారా అండి? లేదండి. చదవండి ఆ విషయాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దలకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేచితనని చెప్పాను. వారు దానిలో మాకేమి నీవే సూచుకొనుమనగా. జాగ్రత్త వినండి. ప్రభువును 30 వెండి నాణేలు కమ్మేశాడు, బేరం కుదురు చేసుకున్నాడు, వచ్చేసాడు. ప్రభు వల్ల పాల్పంపులు పంచుకున్నాడు. యేసు ప్రభు చెప్పేశారు, మీలో కూడా నన్ను ఆ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. దేవుడు ఆ మాట అనగానే తర్వాత నేనా అందరూ అనగానే ఇస్కరియోతు యోధ దగ్గరికి వచ్చేసరికి నేనా ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు? అనేశాడే లేదా? అయినా కానీ ఆయనలోకి ఏం రాలేదు? అయినా కానీ ఏం రాలేదండి? మారు మనసు రాలేదండి. మారు మనసు రాలేదు. సరిగ్గా అమ్మేసుకున్నాడు.
వచ్చాడు, ముద్దు పెట్టాడు, ప్రభుని శత్రువుకి అప్పగించాడు. శత్రువు తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు నిరపరాధిని అప్పగించేనని మనసు ఎప్పుడు వచ్చిందంట? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు, ఆయన సమాధి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఈయనలోనికి పిరికితనం వచ్చి, అరే ఎంత తప్పు చేశానేంటి, ప్రభు చెప్పాడో నీలో ఒకడు అప్పగిస్తున్నాడని, అయినా నేను వినకుండా ఇలా చేసేనేంటి అని బాధపడి ప్రభు పాదాల మీద పడ్డాడు అనుకుంటున్నారా అండి? అయినా ప్రభు పాదాల మీద పడి ఉంటే, ప్రభు నేను తప్పు చేసానయ్యా, నన్ను అప్పగించాను అయినా, నన్ను క్షమించిన ఆయన పశ్చాత్తాపడి ఉంటే అతనికి పరలోకం దక్కునండి, దేవుని దగ్గర స్థానం దక్కునండి. కానీ పశ్చాత్తాపడలేదండి. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఒకళ్ళ మోసం చేయాలనుకున్న వాళ్ళలో పశ్చాత్తాపం రాదండి. ఒకళ్ళ పాడు చేయాలనుకున్న వాళ్ళు పశ్చాత్తాపం రాదండి. డైరెక్ట్ మొహమే చెప్పినా రాదండి. ఎందుకంటే వీళ్ళు అలాగన్నారా, నేను చేసి తీరాలంటారు తప్ప పశ్చాత్తాపం రాలేదండి. యోధాలోకి అదే వచ్చింది. ఇంత చెప్పాడు కదా, నేను వెనక తగ్గితే బాగుండు అని అనుకున్నాడు అనుకున్నారా? ఎలాగైనా చేసి తీరాలనుకున్నాడు, చేసాడు అంతే. కానీ పర్యవసనం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగే మనసు కూడా లేకుండా ఇమ్మీడియట్లుగా చెట్టు వేసుకుని చచ్చిపోయి జారి కింద పడి పేగలన్నీ బయటకు వచ్చి ఆ 30 వెండి నాలుగు చల్లా చెదరైతే అక్కడికి వెళ్ళాడు. ఇదిగో నేను నిరపరాధిని, మీకు అప్పగించేసి నీ డబ్బు నాకు వద్దంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకేం తెలుసు, ఆ పని మాకు కాదు, నువ్వు డబ్బులు అడుగు మేము ఇచ్చాం అని మాకు అప్పగించాం, నీ పని నువ్వు చేసి మా పని నేను, ఆ డబ్బులు మాకేందుకు, మాకు వద్దన్నారండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి నిజంగా. అంటే ఇతనికంటే కూడా వాళ్ళు ఎవరో యేసు ప్రభువుని మాకు ఈ 30 వెండి నాణ్యాలకు ఇచ్చేయండి అన్నారే. శత్రువులే బెటర్ అండి యోధా కంటే కూడా. ఈరోజు మనకంటే అన్యులే బెటర్ అండి. దేవుడు అంటే భయపడుతున్నారు, కానీ క్రైస్తవులకే భయం లేదండి. బాబోయ్ యేసోవా అండి, బాబోయ్ నాకు వేరే చాలా మేలు చేస్తారండి. మనోళ్ళు యేసు ప్రభు నీధిలో పెడుతున్నారు. యేసు ప్రభు నీధిలో పెట్టాడండి ఇతను. కానీ అన్యులు అంటారు ఆ డబ్బులు మాకెందుకు, ఒకసారి మేము ఇచ్చేసాం, దాన్ని ఇచ్చేసాం కాబట్టి మరలా ఆ డబ్బుకి మేము ఆశపడం, అది మాది కాదు, నువ్వేం చేసుకుంటే చేసుకోదు, మాకేం తెలుసు, అది నువ్వు అమ్మకముందు ఉండాలా తీసుకోకముందు ఉండాలన్నారండి. అప్పుడు ఏం చేయలేదు తెలియక ఆ డబ్బుని అలా చల్లసరిగా పారేసాడండి. అప్పుడు దాన్ని ఏం చేసేది తెలుసు, ఎవడో పట్టుకెళ్ళలేదు ఇంట్లోకి, ఎందుకంటే అది శాపమని. ఒక నీతిమంతుడిని కొన్నాడండి, నీతిమంతుడిని అమ్మేసాడండి ఆ డబ్బుకి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అఖిల్దామా అనే రక్తపు భూమిని కొన్నాడండి. మృతులు పాతి పెట్టే స్థలం కొన్నారండి, శ్మశాన వాకిటికి ఉపయోగించారండి. అతను ఏమన్నా 10 పైసలు అరగ తీసుకుని గొంతుకులు వేసుకున్నాడంటారా? ఏమైనా ఖర్చు పెట్టుకుని తిన్నాడంటారా? చచ్చాడండి ఒక నీతిమంతుడు నమ్మేయడం వల్ల. జాగ్రత్త సుమండి, స్వచ్ఛమైన రక్షకుడైన నీతిమంతుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఫెయిర్ఫుల్గా ఉండాలి. అంటే అగ్నితో మండాలి, విశ్వాసంతో మండాలి, ప్రార్థనతో మన జీవితాలు మండాలని. ఎప్పుడైతే చిన్న చితక అపనమ్మకాలు మనలోకి వచ్చాయో, ఇస్కరియోతు యోధాలాగా, ఫరో రాజులాగా, సౌలులాగా అయిపోతా ఉండదాం. పైకి పశ్చాత్తాపడినట్టే కనపడతాం, కానీ రిజల్ట్ మాత్రం ఉండదండి. అందుకని ఆ రిజల్ట్ పోగొట్టుకోవద్దని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. 3 విషయాలు నేర్చుకున్నాం. అసత్యమైన పశ్చాత్తాపం. చెప్పండి. ఫరో గారి పశ్చాత్తాపాతనకి ఉపయోగపడలేదు, సౌలు గారి పశ్చాత్తాపాతనకి ఉపయోగపడలేదు, యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపం కూడా అతనికి ఉపయోగపడలేదు. ఈరోజు మరి మన పశ్చాత్తాపం మనకు ఉపయోగపడుతుందా? ఆలోచించేద్దాం. అందరూ తలలు వంచుదాం.